హాయ్ అండి. టుడే పొదరిల్లు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. మన కన్నా వాళ్ళ కన్నా వాళ్ళ అమ్మ పెద్ది వాళ్ళ అమ్మ ఇద్దరు అని, నారాయణకి ఇద్దరు భార్యలని, ఈ కన్నా అన్నది రెండో భార్య కొడుకని, ఈ ముగ్గురు ఇంకో భార్యకి పుట్టిన పిల్లలని అని విషయం కన్నాకి తెలిసిపోయింది. వీళ్ళమ్మ కాదు అనే విషయం తెలిసిపోయి కన్నా చాలా బాధపడుతూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు. ఈ లోపల మన పెద్ది, ఒరే నువ్వెందుకురా అలా ఉంటున్నావు? ఎప్పుడైనా నిన్ను అలా చూసానా? నీ కన్న తల్లినై పెంచాను కదరా నేను. నువ్వెందుకురా అలా ఉంటావు? నువ్వు ఉండొద్దురా. రే అమ్మలే తప్ప అన్నలు చూసుకోరా? ఎప్పుడైనా నిన్ను వేరేగా చూసామారా అంటూ కేశవ అంటాడు. అన్నయ్య నేను అది కాదన్నయ్య. ఒరే నువ్వు ఎప్పుడు అలా అనకురా అన్నయ్య. చూసావా చక్రి అన్నయ్య కూడా దూరంగా ఉన్న. ఒరే నువ్వు అలా అనకురా, నువ్వంటే కూడా నాకు చాలా ఇష్టం రా, నువ్వే నాకు ఇష్టం రా అంటూ ముగ్గురు ఏడ్చేస్తారు. కన్నాను పట్టుకుని ఏడ్చేసరికి ఇంకా చాలా బాధపడుతూ ఉంటుంది మహాలక్ష్మి. ఒరే అలా ఉండకండ్రా, పదండి, నువ్వు మా తమ్ముడివి అని చెప్పేసి వెళ్ళి తీసుకుని పడుకుంటారు. ఒరే నువ్వు నా పక్కన పడుకుంటే అమ్మ గుర్తొచ్చింది అంటావు కదరా, అమ్మలా ఉన్నానంటావు కదరా, నిన్ను చిన్నప్పటి నుంచి అలా పెంచానురా, నీకు బాధ వస్తే నా పక్కన పడుకుంటే నీకు తీరిపోద్ది అంటావు కదరా, నీకు బాధ తీరిపోద్ది అంటావు కదా, అందుకనే నా పక్కన పడుకోరా, అర్థమవుతుందా అన్నా కూడా కన్నా మనసులో వీళ్ళ అమ్మ వేరు వాళ్ళ అమ్మ వేరు, నేను వీళ్ళ అమ్మ కొడుకును కాదు అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. అందరూ పడుకుంటారు. అందరూ పడుకునేసరికి తన మనసులో ఆ బాధ ఉండి కన్నా సరే అని లెగిసిపోయి ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి వాళ్ళ మన పెద్ది కాళ్ళు దండం పెట్టుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి కన్నా లెగరా, స్కూల్ టైం అవుతుందిరా, చదువుకోవాలి కదరా, ఎగ్జామ్స్ వస్తున్నాయి అంటూ పెద్ది అంటాడు. తర్వాత కేశవ అంటాడు. అందరూ అంటారు. అందరూ అని రే లెగరా, కన్నా బాత్రూంలో ఉన్నట్టున్నాడు రా, నేను కాఫీ పెట్టుకుని వస్తానంటే, ఒరే కన్నా బాత్రూంలో లేడురా, ఎక్కడికి వెళ్ళాడు, పెరట్లో ఉన్నాడేమో అన్నయ్య, నేను చూస్తాను అని చెప్పి చక్రి వెళ్తాడు. కేశవ అందరూ చూస్తారు. ఎక్కడా లేడన్నయ్య, వెళ్ళిపోయాడు, వాడు బాధ కలిగి వెళ్ళిపోయాడు, నాకు చాలా బాధగా ఉంది అంటూ పెద్ది చాలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు. ఈ లోపల అన్నయ్య అలా కాదు, పద మనం వెళదాము అని చెప్పేసి ఎవరికాళ్ళు మన పెద్దిని చక్రి కలిపి ఒక కారు, కేశవ బండి అలా వెళ్దు. అన్నయ్య నువ్వేం బాధపడకు, వాడు దొరుకుతాడు, వాడు ఎక్కడున్నా మనం పట్టుకుందాం సరేనా అంటూ వాళ్ళ అన్నయ్యకి ధైర్యం చెప్తాడు. ఒరే అలా కాదురా, ఎప్పుడు వాడు రహస్యం ఎప్పుడు బయటకు తెలియకూడదు అనుకున్నాను, కానీ విషయం తెలిసిపోయింది, అలా ఎందుకు జరిగిందో నాకైతే అర్థం కావట్లేదురా అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు మన పెద్ది. మన ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాం, మన కన్నా ఫ్రెండ్ ఇంటికి అని చెప్పి, చిన్న కన్నా వచ్చాడా, లేదన్నయ్య రాలేదన్నయ్య చక్రి అన్నయ్య అని అంటే, కన్నా చిన్న నువ్వు అందరికీ ఒకసారి ఫోన్ చేసి కనుక్కోవా, నీ వాట్సాప్ గ్రూప్లో కూడా పెట్టవా అంటే, గుడ్ ఐడియా అన్నయ్య, నేను అందరికీ ఫోన్ చేస్తాను, ఎవరింటికి రాలేదంటన్నయ్య అని అనేసరికి వాట్సాప్లో గ్రూప్లో పెట్టు, ఎవరికి కాంటాక్ట్ అయినా కూడా నాకు చెప్పమను. సరే అన్నయ్య కంపల్సరీ చెప్తానన్నయ్య అంటూ వెళ్ళిపోతాడు. ఈ లోపల పెద్ది ఓ పక్క నుంచి కేశవ ఈ అబ్బాయిని ఎక్కడైనా చూసారంటే తెలియదండి అంటూ తిరుగుతూనే ఉంటారు. పాపం చాలా తిరుగుతారు. కానీ కన్నా మనసులో చాలా బాధ ఉంటుంది. ఏంటిది, నేను వీళ్ళకు పుట్టిన కొడుకును, వీళ్ళ అమ్మతో పుట్టిన కొడుకును కాదు కదా, మా అమ్మ వేరు కదా, నేను ఎవరికి ఏమీ కాను కదా అంటూ బాధపడుతూ ఉంటాడు. ఒక పక్కన కేశవ, ఒక పక్కన పెద్ది చక్రి అసలు కంగారు పడుతూ తిరుగుతూ ఉంటారు. పప్పు ఎక్కడ కూడా కనపడ్డు, చాలా బాధపడుతూ ఉంటాడు. ఈ లోపల మహాలక్ష్మి కూడా ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటిది ఇలా జరిగింది, అనవసరంగా నేను ఇంటి పత్రాలను తీసేనే, అనవసరంగా జరిగిందే అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఈ లోపల మనకి రైటర్ కనపడతారు చూసారా, అతనేనండి, రెడ్ షర్ట్ వేసుకున్న అతను రైటర్ కనపడతాడు అనమాట. ఇలా బాధపడుతూ ఉంటే ఓ పక్క నుంచి మన నారాయణ వస్తాడు. ఏంటిది అమ్మా, చేపల కూరమ్మా, సూపర్గా ఉంటుంది తిను అంటే, ఇంతలా బాధపడుతున్నాం కదా, మీకు కేసమంతా కూడా బాధ అనిపించలేదా మీకు అని అనేసరికి, సిల్లీ ఫెలో వాడెక్కడికి వెళ్ళిపోతాడమ్మా, బయట నుంచి వచ్చి నాకే అనిపిస్తుంది, మీకు ఎందుకు అనిపించట్లేదండి అని అనేసరికి ఈసరు కొడుతుంది చేపల కూర. అది కాదమ్మా, ఇవాళ వాడి కోసం వాళ్ళకంటూ ఎవరూ లేరమ్మా, ఇవాళ
తల్లి లాంటి దాని వదినమ్మవు నువ్వు, నీకోసమైనా తీసుకొస్తానమ్మా వాడిని ముక్కు పట్టుకుని అని చెప్పి, నీకోసమైనా తీసుకొస్తానమ్మా అని చెప్పి, కానీ వాడు వచ్చాక 4 వెయ్యాలి అర్థమైందా అంటూ వెళ్ళిపోతాడు. వెళ్ళి వెతికి తీసుకొస్తాను అంటాడు. ఈ లోపల మన కన్నా అందరూ బాధపడుతూ ఉంటే, ఏంటిది చక్రి అందరూ బాధపడుతూ కన్నా కనపడతలేదని, ఎవరిని ఎతికినా కూడా కనబడలేదు అన్నయ్య కంగారు పడకన్నయ్య దొరుకుతాడు అంటాడు. ఈ లోపల మన మహాలక్ష్మి ఫోన్ చేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఆలోచిస్తూ వాళ్ళు ఆడుకుంటూ ఉంటే ఆ ఆడుకునే దాంట్లో, వదిన నువ్వు ఓడిపోతే నన్ను మంచి సినిమా, పవన్ కళ్యాణ్ సినిమాని తీసుకెళ్ళాలి, అదే నేను ఓడిపోతే నిన్ను నేను మంచి ప్లేస్కి తీసుకెళ్తాను, అక్కడ మన బాధ కలిగినప్పుడల్లా అక్కడ ఉండొచ్చు అన్న విషయం తనకు గుర్తొస్తుంది. అప్పుడు వెంటనే చక్రికి ఫోన్ చేసి, ఏమండి ఏంటి ఫోన్ చేశారు అని అనేసరికి, లేదండి మన కన్నా ఎక్కడున్నాడో నాకు అర్థమవుతుంది, పలానా చోటనున్నాడు, సరేనా అని అనేసరికి, అన్నయ్య ఓ చోటనున్నాడంట, మనం కనుక్కుందాం పదా అని చెప్పేసి వెళ్తాడు. మహాలక్ష్మి చెప్పిన అడ్రస్కి చక్రి పెద్ది వెళ్తారు. మరి అసలు దొరుకుతాడా అనేది రేపటి ఎపిసోడ్లో చూడాలండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఎపిసోడ్ అయితే ఇదేనండి.